హోలీ ల్యాండ్ చూసారా ఎలా కట్టారో. చాలా బాగా ఈ ప్రకృతి చూసారా ఎలా ఉన్నాయో. చాలా చాలా బాగున్నాయి కదండి. చూడండి ఎవర్రా చూడండి అసలు ఎంత బాగా కట్టారో. మరీమాత నివాసం అంటే ఇది చూసారు. సూరపంత ఎంత చక్కగా కట్టారో. ఇది నేను ఎప్పటి నుంచో రావాలనుకున్నాను, రాలేకపోయాను. ద్వారం అయితే అటు నుంచి ఉంది. అదిగో దీన్ని జపమాల తోట అంటారు. ఇంకా మీకు ఇంకా దగ్గరికి చూపిస్తాను. ప్రజెంట్ అయితే ద్వారం అన్నమాట ఇది. మా అబ్బాయి ఇవన్నీ చూపిస్తాకి నన్ను తీసుకొచ్చాడు. ఇది చూసారా పొదలు ఎంత బాగున్నాయో. ఇవి చూడండి చెట్లు. యాకోబు బావ అంటండి. ఇక్కడ బావి కూడా తవ్వారు. నువ్వు తీస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాకి అవకాశం ఉంటుంది. నువ్వు తీవయ్యే యూట్యూబ్లో ఎలా పెట్టను. ఏంటిది మరి కట్ చేస్తారు. గొలుగొట్ట కొండ అది కనిపిస్తుందా. అదిగో అది కొండ అన్నమాట. దానికి వెళ్తాకి అటు నుంచి దారి ఉంది. నేను మిమ్మల్ని అప్పుడు చూపిస్తాను మీకు. అది ఇక్కడ పర్వతముల పైన దైవరాజ్యం ప్రకటించుతారని అంతా చూసారా ఎలా ఉందో. ఇది ద్వారం ఇది భలే కట్టారండి. చాలా చాలా బాగున్నాయి. అయ్యో అసలు చూడండి అసలు లొకేషన్ అసలు ఎంత బాగున్నాయి. అవి ఇది ఎన్ని ఎకరాలు ఉంటుందంటావు? ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు ఉండొచ్చు. ఇంకా ఉంటుంది బోర్డు అంత ఉంది. ఇంకా అవునా? ఇది పట్టుకొని నేను ఆ చెట్లకి వెళ్ళొస్తాను. పట్టుకు చెప్తాను. వీడియో తీ. ఇటు దారి ఎట్టుకునే వెళ్దా. ఇటురా ఇటురా. అమ్మా స్కూల్ అనమాట. చదువుకుంటున్నారో ఆడుకుంటున్నారో తెలియట్లేదు. లొకేషన్ చూసారా చాలా బాగున్నాయి కదండి. ఇవన్నీ చూడండి అసలు ఎంత బాగున్నాయో. లొకేషన్ మొత్తం చూడండి. పచ్చదనానికి మోస్ట్లీ రాత్రి దత్తలతో పుట్టుతారు. అది కూడా చూపించాను. వీడియో అలా ఉన్నాయి. ఓకే అయ్యో కనిపిస్తున్నాయా? ఇంకా దారి ఉంది. దారి ఉంది కదా. కంచు సర్పము అంట. అది ఇది కంచు సర్పం అంటే చూడండి అసలు ఎంత ఇదిగా పెట్టారో. ఇది
పంచసర్పం స్తంభం అన్నమాట ఇది. ఈ నైట్ టైం వస్తే ఎలా ఉండదు. చెట్లు చూడండి అసలు ఎంత బాగా నాటారు చెట్లు. ఇది చూడండి అసలు ఎంత బాగుంది. ఇవన్నీ సొంతంగా కొని నాటినట్టుగా ఉన్నారు ఇవన్నీ. నేను మీకు దారి మర్చిపోతాను. మరి యేసునాథుడు మరణ తీర్పు పొందుటంటే మీరు చూసారా, మరణ తీర్పు పొందుటంటే చూడండి ఎలా పెట్టారు. పిలాతు చేతులు కడుక్కున్నటంట. ఇతని దగ్గర నాకు ఏ దోషం కనబడట్లేదు, నాకు నా కుటుంబాలకు ఎలాంటివి ఉండకూడదండి. శిరస్పై ముళ్ళ కిరీటం పెట్టుటానంట. చూస్తారు ఎంత బాగున్నాయో పచ్చదనం. అందులో రోమన్ క్యాథలిక్ మిషన్ వారి ఏది దారి ఇదేనా మళ్ళీ అట మరటు నువ్వాము ఏమీ చూపించవు. పశువుల పాకిది చూస్తున్నారా, పశువుల పాకిది. జ్ఞానులు అరుగు జ్ఞానులు. దేవాలయంలో సమర్పించటంట యేసుని. ట్యాంక్ ఇంటికి తీసుకెళ్ళిపోతాం అప్పుడే. మరి అది ఆగు ఆగు అంత ఇళ్ళగా తిరిగేది. ఆగు నాన్న. బాలేసిన దేవాలయంలో కనుగొనుట. వావ్, చెట్టు చూసారు ఎంత అందంగా ఉందో. దూరం నుంచి చూస్తే పాకం దగ్గరకు వచ్చి చెప్పాడు. లొకేషన్ బ్యూటిఫుల్. ఈత చెట్టు అది, ఈత చెట్టు కాదు. దీనికి ఎంత ఖర్చు అయ్యి ఉంటుందో తెలియదు కానీ ఫ్రెండ్స్, పవిత్ర స్థలం అంట. మొక్కల్ని ఏటిని త్రుంచరాదు అని వేస్తారు. కుదురుగుండు. నేను మీకు ఈ వీడియో తీస్తున్నాను కానీ మీరు ఎవ్వరూ కూడా దీన్ని స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ప్రదేశాలు ఏంటి, ఇవన్నీ ఏంటి, ఇక్కడ క్రియేట్ చేసిన క్రియేటివిటీ ఏంటి. ఇది ఏలూరులో ఉందండి, హోలీ ల్యాండ్. జక్కయ్య చెట్టు ఎక్కాడు, మేడి చెట్టు ఎక్కాడు, అది కూడా వేస్తారు.
కడరాత్రి భోజనం అంట. ఇక చూపించానా? అలా గిరటేయకూడదు. నీళ్ళేంటున్నా నువ్వు? నీళ్ళేంటి ఇప్పుడు తీద్దాం. యాహాన్ బాప్తిసం పొందుట యాహాన్ చేతిలో. దీనికి ఫీజు వచ్చేసి మనిషికి వచ్చి 30 రూపాయలంట. 60 రూపాయలు తీసుకున్నారు మా దగ్గర. ఇదిగో ఈ నది ఏంటా అని అనుకున్నాను, ఇలాగ వేస్తారు ఏంటా అనుకున్నాను. ఇది మొత్తం ఇలా నదిలాగా ఏర్పరిచారు. అది మెయిన్ చర్చా? మరి అటు వెళ్ళొచ్చేద్దాం. ఇటు వెళ్ళాలా? ఉందా? పడవ రా, అట ఇట ఉందా? ఇస్బాబు ఇటా అట. 6 రాతి పాల బాణాలు, అది మిస్ అయింది ఫ్రెండ్స్. కానా వివాహ విందులో చేసిన అద్భుత కార్యం. దానద్దా అయితే మళ్ళీ వెనక్కి వస్తామేమో అని అనేసి అనుకున్నాను. పెట్టలేకపోయాను, సారీ ఫ్రెండ్స్. పవిత్ర జలములంట, కాళ్ళు చేతులు పెట్టరాదు, తాకరాదంట. ఓకే, అసలు ఇది ఎన్ని సంవత్సరాలు బట్టి ప్లానింగ్ చేస్తారో ఈ రోజుకి ఇది కలిగింది. సిస్టర్స్ చక్కగా ఈ క్వార్టర్స్ మట్టి భలే పెంచుతారు. క్వార్టర్స్ చూస్తారు ఎలా ఉన్నాయో. ఇవో నీట్గా ఒక మొక్క వేసారు, చిన్న చిన్నగా చిగురుతుంది. అది ఇప్పుడు ఇటు నుంచే కదా మనం వెళ్తాం, కాదా? వెళ్ళిపోదామా? అమ్మో రజాని, ఎన్ని క్వార్టర్స్ శుభ్రం చేస్తాకు వచ్చారు. ఇక్కడికి చేస్తున్నారు ఈ మొక్కలు ఇవన్నీ క్వార్టర్స్ శుభ్రం చేస్తున్నారు. అదే చూస్తున్నాను, ఏం కాయలు అయ్యి? తినే కాయలా? లేదు, అందానికి వేసినట్టుకున్నారు.
ఏ వానొత్తండి యువకొచ్చి చచ్చిపోతాయి అలా తీయకూడదు దా వానోత్తరంగా యువక ఎక్కువైపోద్ది ఇటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలా ఇట గొర్రెల కాపరి మీ తోటి భక్తులను ఇబ్బంది కలిగించవద్దు మర్యాదగా నడుచుకోనివ్వండి థ్యాంక్ యూ చూసారా పెద్ద చర్చి ఎక్కడుందా అని చూస్తే ఇది ఇక్కడ ఉంది చర్చి తలుపులు మట్టుకైతే వేసారు అంటే తీయమంటే తీస్తారేమో వద్దులేండి అన్నదా మళ్ళీ మనం వాళ్ళని ఇబ్బంది కలిగించిన వాళ్ళం అవుతాం చెట్టు పూలు చూస్తారు అసలు ఏం కలర్ ఎంత బాగున్నాయో గ్రీన్ రెడ్ భలే ఉన్నాయి కదండి చాలా 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 బాగున్నాయి ఏయ్ దా నమ్మవానికి సమస్త సాధ్యమేనట నమ్మాలి నమ్మితేనే ఏదైనా నమ్మకపోతే ఏమీ ఉండదు వేల వేల డాక్టర్ల దగ్గరికి ఇచ్చుకెళ్తాము ఏముంటుంది ఓ పారాసెటమాల్ ఓ సిట్రాజను ఏ ఒకటి ఎత్తుంటారు ఇది హాస్టల్ అంట మ్యాక్సిమం అయితే లోపల ఏదో జరుగుతుంది క్రియేటివిటీ చూసారు అసలు ఎంత బాగున్నాయో ఎంత ఇదిగా కట్టారో ఎంత ఎలా ఉన్నాయో లోపలికి వెళ్దామా చూద్దాం అట ఏముందో ఇక్కడే గేట్ కాడకి నుంచి చూసేసి వచ్చేద్దాం కదా ఇయా చెర్రికాయలా కాదుగా ట్రై చేయి మరి అయితే ఏమరా ఓ చదువుకుంటున్నారా హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి అందరికి హాయ్ చెప్పండి అమ్మా హాయ్ మరి గట్టిగా గట్టిగా చెప్పండి ఓకే ఓకే ఏంటి ఇక్కడ స్కూల్ ఇది మరి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ సరే సరే ఏం చేస్తున్నారు బైబిల్ చదువుతున్నారా ఓకే బాయ్ అంటే యూట్యూబ్ లైవ్ పెట్టాను అందుకని మళ్ళీ ఒకసారి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఎటు ఎటు రా మరి గోల్కొత్తుకొండ ఎక్కేద్దా ఎక్కేసి దిగేద్దా గోల్కొత్తుకొండ నా వీడియో చెయ్యాలని ఎప్పటి నుంచో నా ఆశ నా కొడుకు ద్వారాగా తీరింది హాయ్ చెప్తారా వద్దులే కలర్ పూలు చూసారు ఎంత బాగున్నాయో 10 దైవాజ్ఞలు అంట మోషే గారు ఇచ్చిన దైవాజ్ఞలు
మనసు తృప్తి కోసం అప్పుడప్పుడు ఇటు రావాలి ఫ్రెండ్స్. మరి నిన్ను చంపేయాలి అసలు నిజంగాను. ఆడింది బాగుంది. వైట్ పూలు చూస్తారు ఎంత బాగున్నాయో. ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్. ఇందాక వచ్చాను కదా గోడంలోకి, ఆ గోడమే ఇది. మా పిల్లోడు ఎన్ని తిప్పుతున్నాడంటే అవి తిప్పుతున్నాడు, ఈ తిప్పుతున్నాడు. మోటు గొలుగత కొండ కూడా ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్. ఇంకా రాళ్ళు దేవుడు కొండల్లో గుట్టల్లో రాళ్ళలో నడిచాడు కదా అవి. బాబురా ఆ కొండకి తగి. ఇది 14 స్థలాలు. ఇవి అంటే లెంట్ డేస్లో పూజించే స్థలాలు అన్నమాట. ఇక్కడి నుంచి ఇలా ఇలా స్థలాలు భలే అమర్చారు ఫ్రెండ్స్. ఇంకెలా మీకు క్లారిటీగా కనపడుతుందని అనేసి అనుకుంటున్నాను నేను. చూస్తున్నానులే. ఇది స్థలం తీస్తాను ఇక్కడ. ఇటు చూడు ఎక్కడ సూపర్ వస్తాయి. నీకు మిల్ల ఏమి మసక దీను, నాకేం చేతిలోనికి ఏం కాదు. గిన్నె కోళ్ళు అంట ఫ్రెండ్స్. అయ్యో కనపడుతున్నాయా? అయ్యో అయ్యో ఇదంతా పెద్ద గ్రౌండ్ అనమాట. ఇది అదంతా స్కూలు. ఇది మొత్తం టోటల్ మొత్తం కలిసి 30 ఎకరాలు ఉంటుంది ఫ్రెండ్స్. మాకు అరగంట పట్టింది, అరగంట పైనే పట్టుంది. గంట పట్టుద్దేమో ఇది తిరగడానికి. 2 hours అంట. నేను షార్ట్ కట్లో తీస్తున్నాను, అంటే నేను ఎంటర్ అయిన కాడి నుంచే తీస్తున్నాను. ఇవి అందులో కనిపిస్తున్నాయా? ఇంకా తిరగలేను. మొత్తమా వస్తామంట ఫ్రెండ్స్. ఇంకో గోల్గొత కొండ. అక్కడికి వెళ్ళి నుంచో ఫోటో తీస్తాను. నన్ను తీనానా? ఇదిగో దోపట్టుకో, వీడియోలోనే ఫోటో తీ.
మొత్తం పాస్ చేసి ఓకే పాస్ చేసావా సార్ మొత్తం అలాగే వదిలేసి మరి అలాగా అరిసి పిల్లలు చూస్తారా ఎంత గట్టిగా ఇంకా చూసారా బాలయ్య కేసుని తల్లి ఒడిలో పెట్టుకుని ఉంది తల్లి. వేసి బుద్ధాలు మగుట అసలు బాబోయ్ నించోనా ఫోటో మంచి క్లారిటీగా వస్తుంది ఇట్రా ఇక్కడ నించో అలాగే ఇటు చూడు ఓకే నన్ను తీస్తావా వీడియో వాళ్ళకి రానిచ్చి వేసి వాగ్దానం ఒకట అవి చూస్తారు ఎలా పెట్టారో అయ్యో సమాధి అంటే అస్సలు మామూలుగా చేయలేదు. కొళ్ళాట గిర్ర గిర్ర తిరుగుతున్నాయి. ఆగు మరి ఇటు ఇటు చూపించేది దారిదా ఓకే ఓకే ఎక్కడ పడితే అక్కడ గుంపులోకి శ్రీరాములు వంచి వినయముతోడా వెళ్ళిపోతామా అయిపోయిందా అటు వెళ్ళిపోతామా. పవిత్రాత్మ అపోస్తులపై వేచేసి వచ్చటం గురించి ధ్యానించడం కాక అపోస్తులు మధ్యని మరి తల్లి నన్ను ఒక అతను అడిగాడు వీళ్ళందరూ ఎలా వచ్చారు అని. తోమ నా వేలు పెట్టి చూడు అని అడుగుతున్నాడు ఇక్కడ. హోలీ ల్యాండ్ అంటే అసలు మీకు నమ్మరు కానీ ఎక్సలెంట్గా కట్టారు. అలాగా ఇలాగా కాదు ఎక్సలెంట్. చూసారా పెయింట్లతో శుద్ధాగా. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. మీకు ఎవరికైనా ఆసక్తిగా ఉంటే ఏలూరులో ఉందండి ఈ హోలీ ల్యాండ్. చాలామంది ప్రయాసపడి వచ్చి చూస్తున్నారు. మీకు కూడా ఆసక్తి కలిగితే ఈ వీడియో చూసినాక వచ్చి మీరు కూడా చూడటానికి ట్రై చేయండి. చాలా బాగుంది, చాలా ఆకర్షణంగా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మ్యూజియం అంట కనిపిస్తుందా, మ్యూజియం అంటే ఇది. ఒక్కటే తిన లాస్ట్ అండి ఫైనల్ ఇక్కడతో పాపనా
ట్రైన్ ఎలా ఉన్నాయి చూసారా? మహా అద్భుతం అంట. మీరు ఎవరైనా సరే బాగా సిబియో ఫాస్ట్గా వెళ్ళి విచిత్ర చరిత్ర అంట. ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఓకే బాయ్, ఉంటాను. నా వీడియో ఎవరైనా సరే చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.